హలో అండి, వెల్కమ్ టు హోమ్ షెఫ్. అందరూ ఇష్టంగా తినే గోంగూరతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో గోంగూర పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. గోంగూర పులిహోర చేసుకోవడం కోసం ముందుగా 1 కప్పు బియ్యంని వాటర్తో క్లీన్ చేసుకొని 2 కప్పులు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. గోంగూరని ఒలుచుకొని దాన్ని వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులో గోంగూర వేసుకోవాలి. గోంగూరతో పాటు ఒక 4-5 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఒక 1/2 కప్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక ఒక్కసారి మూత తీసి మిక్స్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. గోంగూర ఉడికిపోయింది. ఇది కొంచెం చల్లగా అయ్యాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి. 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చెనపప్పు కూడా వేసి వేపుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఒక 3 స్పూన్స్ పల్లీలు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయాక 2 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. 4 ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసి వేపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ వేపుకోవాలి. కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ ఇంగువ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వేపుకున్న తర్వాత 1/2 స్పూన్ కారం కూడా వేసి కలుపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా పచ్చివాసన పోయిందాకా వేపుకోవాలి. ఒక 2 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. అన్నీ వేగిపోయాక ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ కూడా వేసి మిక్స్ చేసేసుకోవాలి. గోంగూరతో పాటు కొంచెం ఆనియన్స్ ఉంటే ఆ టేస్టే వేరు. కాబట్టి చివరిగా కొంచెం ఆనియన్స్ వేసి సర్వ్ చేసుకోండి. దేవుడికి ప్రసాదంగా పెట్టాలనుకుంటే ఆనియన్స్ వేసుకోకుండా పెట్టుకోండి. యమ్మీగా ఉండే గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంలో చేసుకోవడానికైనా చాలా టేస్టీగా ఉండే సేమియా పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 6 కప్స్ వాటర్ తీసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ సేమియా వేసుకొని ఉడికించుకోవాలి. సేమియా ఉడికించేటప్పుడు ఆయిల్ వేసుకోవడం వల్ల
పొడి పొడిగా వస్తుంది. చల్లగా అయిపోయాక కూడా బాగుంటుంది. సేమియా ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు సేమియాలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చెనపప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయాక 1 స్పూన్ తురుముకున్న అల్లం, 1/2 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం సేమియా ఉడికించుకునేటప్పుడు పసుపు, సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాము. ఇప్పుడు మరి కొంచెం యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న సేమియా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చివరగా 1/2 దబ్బ నిమ్మరసం పిండుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సేమియా పులిహోర రెడీ అయిపోయింది. ఈ రెసిపీ లంచ్ బాక్సులు పెట్టుకోవడానికి కూడా చాలా క్విక్గా, ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిమ్మకాయ పులిహోర చేయడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: 3 స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, వేరుశనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తురుముకున్న అల్లం, కరివేపాకు, ఇంగువ, పసుపు, నిమ్మకాయ రసం, తగినంత ఉప్పు. ముందుగా మనం 1 కప్పు రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాంట్లో 2 కప్పుల వాటర్ పోసి ఉడికించుకుందాం. అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు దాన్ని సపరేట్ బౌల్లోకి తీసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. నిమ్మరసం ఇంకా ఉప్పు కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. పోపు కోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించండి. ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత ఇందులో పచ్చెనపప్పు, మినప్పప్పు ఇంకా వేరుశనగపప్పు వేసి వేయించుకోండి. అవి కొంచెం దూరగా వేగాక ఇందులో అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. ఇవి బాగా వేగిపోయాక ఇందులో పసుపు, ఇంగువ వేసి వేయించుకోవాలి. చివరిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో కలుపుకుందాం. పోపంతా రైస్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. చేత్తో అయినా కలుపుకోవచ్చు. నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ఈజీగా నిమ్మకాయ పులిహోర చేసుకోవచ్చో. మీరు కూడా ఇలా చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించండి. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో పోహాతో ఈజీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నె పైన ఇలా ఫిల్టర్ పెట్టుకొని 2 కప్స్ అటుకులు తీసుకోవాలి. ఈ అటుకుల్ని వాటర్తో తడుపుకోవాలి. ఇలా అటుకులన్నీ బాగా తడిసేలా వాటర్ని అటుకుల పైన వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కనుంచుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు జీడిపప్పు, 2 స్పూన్స్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిపోయాక ఇలా సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. 2 మినిట్స్ ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు మరో 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చివరిగా 1/2 దబ్బ నిమ్మరసం కూడా పిండుకొని కలుపుకోవాలి. అంతే అండి, టేస్టీగా ఉండే పోహా రెసిపీ రెడీ అయిపోయింది. ఇది ఏరియాని బట్టి కంద పోహా, అటుకుల ఉప్మా అని రకరకాలుగా పిలుస్తారు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడికి నైవేద్యంగా పెట్టుకునే చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. పులిహోర చేసుకోవడం కోసం ముందుగా 1 కప్పు బియ్యంని వాటర్తో క్లీన్ చేసుకొని 2 కప్పుల వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోరలో కలపడం కోసం ఒక పౌడర్ తయారు చేసుకుందాము. అందుకోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ పచ్చెనపప్పు, 2-3 ఎండుమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ లైట్గా కలర్ టర్న్ అయ్యే వరకు వేయించుకోవాలి. కొంచెం వేగిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కొంచెం చల్లగా అయ్యాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇది పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జుగా చేసుకొని ఆ రసం వేసుకోవాలి. ఎక్కువ వాటర్ లేకుండా చింతపండు రసం తిక్కుగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఉడకబెట్టుకోవాలి. బాగా చిక్కగా వచ్చేస్తుంది. అప్పటి వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చింతపండు అంతా బాగా ఉడికిపోయాక పేస్ట్ లాగా అవుతుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ పులిహోర మిక్స్ 1 మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. మీకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చింతపండు అంతా బాగా దగ్గరకు వచ్చేసి ఇలా తిక్కుగా అయిపోతుంది. ఇలా ఆయిల్ బయటికి వస్తే ఇంకా ఉడికిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పులిహోర కలుపుకోవడానికి మనం ఉడికించుకున్న రైస్ని ఒక బౌల్లోకి కానీ ట్రేలోకి కానీ తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న చింతపండు పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువ అనిపిస్తే చింతపండు పేస్ట్తో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసి రైస్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ పచ్చెనపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి కూడా వేసి వేపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ తురుముకున్న అల్లం, 1/2 స్పూన్ ఇంగువ వేసి మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న రైస్లో ఈ పోపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని ఒక 2 స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ప్రసాదం రెసిపీస్ చూడాలనుకుంటే పైనున్న లింక్ని క్లిక్ చేయండి. చూసారు కదా, పులిహోర రెడీ అయిపోయింది. అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర లాగానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మామిడికాయ పులిహోర చేసుకోవడం కోసం ముందుగా 2 కప్స్ రైస్ని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3.5 కప్పు వాటర్ పోసుకోవాలి. వన్ స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. రైస్ ఉడికే లోపల పచ్చి మామిడికాయని మనం తురుముకుందాం. అందుకోసం మామిడికాయని ముందుగా తొక్కు పీల్ చేసుకోవాలి. తొక్కు పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని సన్నగా తురుముకోవాలి. 1 కప్పు రైస్కి 1 కప్పు మామిడి తురుము పడుతుంది. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ మామిడి తురుము తీసుకుంటున్నాను.
రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసి వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిపోయాక 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ తురుముకున్న అల్లం వేసుకోవాలి. 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే మనం తురిమి పెట్టుకున్న 2 కప్పుల మామిడి తురుమును కూడా వేసి వేయించుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. మామిడి తురుము వేపుకునేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న రైస్ని కూడా వేసి మిక్స్ చేసేసుకోవాలి. రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.